వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు గేట్ రాసి ఉండకపోయినా ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ కోసం ఎదురు చూస్తూ ఉంటే సో ఈ నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దట్ ఈస్ ఎన్ఐటి వరంగల్లో. ఎన్ఐటి వరంగల్ అనేది ఇండియాలోనే టాప్ ఎన్ఐటి, మీ అందరికీ తెలిసిందే. ఎంటెక్ చేయడానికి సెల్ఫ్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఇందులో సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇన్ ద సెన్స్ మీ దగ్గర ఫ్రీ పేయింగ్ క్యాపబిలిటీ ఉన్నంత మాత్రం సీట్ వచ్చేది. ఇందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కానీ మీరు గేట్ క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. సో ఈ సీట్ కోసం చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సార్ ఎప్పుడు పడుతుంది సార్ ఎన్ఐటి వరంగల్ యొక్క నోటిఫికేషన్ గురించి. అంటే దాని ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని మొత్తం డీటెయిల్స్, ఆ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, గేట్ క్వాలిఫై అయిన వాళ్ళే రాయొచ్చా, గేట్ క్వాలిఫై అవ్వకపోయినా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ క్లియర్గా నేను చెప్తున్నాను, దీనికి గేట్ క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. మీరు గేట్ రాసినా రాయకపోయినా మీరు దీనికి ఎలిజిబుల్లే. కాకపోతే మీరు ఫీ పే చేయాల్సి వస్తుంది. ఫీ కూడా మరీ ఎక్కువ అయితే లేదు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫీతో పాటు మీకైతే స్టైఫండ్ ఏమీ రాదు. యు ఆర్ అండర్ సెల్ఫ్ స్పాన్సర్డ్ కేటగిరీ. అది ఒక్కటే తప్ప ఎన్ఐటి వరంగల్ అనేది ఇండియాలోనే టాప్ ఎన్ఐటి. ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఈ మూడు ఇండియాలో టాప్ 3 ఎన్ఐటీస్. కొన్ని కేసెస్లో దే ఆర్ బెటర్ దెన్ సమ్ న్యూవర్ ఐఐటీస్ ఆల్సో. ఎస్పెషల్లీ విఎల్ఎస్ఏ బ్రాంచ్, ఇలాంటి కొన్ని బ్రాంచెస్లో వాళ్ళకు ఉన్న ప్లేస్మెంట్ రికార్డ్ చాలా బాగుంది. అంటే టాప్ కంపెనీస్ వచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటాయి. సో దానికి ఈవెన్ గేట్లో ఐఐటి సీట్ వదులుకొని కూడా ఎన్ఐటీలో విఎల్ఎస్ఏ చేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ దే సెటిల్డ్ వెరీ వెల్ ఆల్సో. సో ఆ అవకాశం మీకు గేట్ లేకుండానే ఇప్పుడు వస్తుంది. కానీ దీనికి ఏం చేయాలి, ఈ డీటెయిల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో లిజన్ హియర్, 2026 అండ్ 2027 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయింది సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో. సో దీనికి సంబంధించిన మన దగ్గర కోచింగ్ కూడా ఉంది. దాని డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ 2 monthsలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఎలా క్రాక్ చేయొచ్చు ఎన్ఐటి వరంగల్ ఎగ్జామినేషన్ అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో యూ కెన్ హ్యాపీలీ ఎన్రోల్ టు దట్ కోర్స్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. సో మీ గేట్ ఒకవేళ సరిగ్గా జరిగి ఉండకపోతే చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. బెటర్ దాన్ ఎనీ అదర్ ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో. ఇది మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు చూసుకోండి. నేను మీకు కొన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ చేస్తాను. సో ఓకే, ఎన్ఐటి వరంగల్ గురించి ఫస్ట్లీ ఇది ఫుల్ టైమ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్. దీనికి మీరు 8 డిపార్ట్మెంట్లో దీనికి ఆప్షన్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్ అండ్ మెటీరియల్ సైన్స్. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా మీరు ఎలిజిబుల్ 100%. ఓకే, సో ఇందులో ఏంటంటే ఒక పాయింట్, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్స్. మీకు ఈ కేసులో రిజర్వేషన్ అనేది ఏమీ ఉండదు. సో ఇందులో మీకు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి ఉన్న సిలబస్ అనేది సేమ్ గేట్ సిలబసే. ఇట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద గేట్ సిలబస్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. అంటే మీరు ఈసీ గేట్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఇప్పుడు అది మీకు హెల్ప్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ ఆ రోజు ఎగ్జామ్లో పని చేయకపోయినా సరే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, రైట్? ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఉంటే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఒక్కసారి మీరు ప్రిపేర్ అయితే అది మీకు ఎన్ డైరెక్షన్లో హెల్ప్ అవుతుంది. మీకు ఓన్లీ థింగ్ కావాల్సింది ఏంటి, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడమే మన ఛానల్ యొక్క లక్ష్యం. సో ఇప్పుడు చూడండి, you are required to submit the application only in online. All this basic stuff you know it. Let's move further. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం మనం. March 27th అనేది అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఇన్విటేషన్. లాస్ట్ డేట్ వచ్చి April 25th. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మన నెక్స్ట్ లెవెల్లో 50% ఆఫ్ పెట్టాం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇప్పుడు ఇదేం ప్రమోట్ చేయట్లేదు. కానీ లాస్ట్ రోజు నేను ఎప్పుడు చూసినా సరే లాస్ట్ 1 hour ముందు వస్తారు స్టూడెంట్స్, అప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు. పొద్దున్న నుంచి ఏం చేస్తున్నారు, 2 రోజుల నుంచి ఏం చేస్తున్నారని నాకు తెలియదు. ఇదే మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు చేయకండి. ఏ వెబ్సైట్ అయినా సరే లాస్ట్ డే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల హ్యాంగ్ అవ్వడాలు, ఇష్యూస్ రావడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి మినిట్లో మీరు ఒక్కొక్కసారి అప్లికేషన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను అలా ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్ మిస్ అయ్యాను. అంటే నేను తప్పులు చేసిన వాడినే కదా, నేను మీలా స్టూడెంట్ నుంచి వచ్చిన వాడినే కదా, నాకు ఆ లాస్ట్ మినిట్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం మనం ఏదో గేట్ ఎగ్జామ్ ఛాలెంజ్ చేయాలంటే ఒక 2 minutes ఉండగా చేశాను. ఏదైనా అందరికీ ఉండే కామన్ మిస్టేకే, బట్ నేను చెప్తున్నాను అది చేయకపోతే చాలా బెటర్ అని చెప్పి. ఇప్పుడే ఈరోజే అప్లై చేసేయండి, పోయింది మీరు ఎలాగో అప్లై చేయాలనుకుంటున్నారు కదా. సో దీనికి మనకి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేవి March 8th మ్యాక్సిమం మీ దగ్గర వ్యాలిడ్ డిగ్రీ, వాళ్ళ పర్సంటేజ్ కూడా పెట్టారు, బీటెక్ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఉంటే మీరు ఎలిజిబుల్. రిటర్న్ టెస్ట్ అనేది మీకు May 28 ఉంది, June 3rd ఈ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు డేట్, ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ కదా, ఏప్రిల్ అంటే 1 month ఉంది.
మేకి ఒక 20 అంటే 50 డేస్లో 58 అంటే 60 ఆల్మోస్ట్ 60 డేస్ ఉంది కదా. 50 డేస్లో మీరు ఈజీగా క్రాక్ చేసేలాగా మన కోర్సెస్ తీసుకోవచ్చు మీరు. లేదా నాకు మెసేజ్ చేయండి, నేను స్ట్రాటజీ చెప్తాను. ఆ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 60 డేస్లో అన్ని సబ్జెక్ట్స్ చేసేయలేరు, అది ఇంపాసిబుల్. ఒకవేళ ఆల్రెడీ మీరు చేసేస్తుంటే రివిజన్ చేయడానికి 60 డేస్ అనేది వెల్ ఇనఫ్ టైం. లేదా ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఒక 6-7 సబ్జెక్ట్స్ నేను ప్రిపేర్ అవుతాను అనుకున్నా సరే, ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే, సో మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జూన్ 5th నుంచి 8th లోపు అనౌన్స్మెంట్ వస్తుంది. ఇందులో ఎవరైనా సీట్ తీసుకోకపోయినా, డ్రాప్ అయినా సరే మనకి ఇంకొక అవకాశం ఇస్తారు. సో లాస్ట్ జూన్ 12th నుంచి 15th మధ్యలో నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ ఇందులో జాయిన్ అయ్యి మంచిగా ప్లేస్ అయిన వాళ్ళని చూశాను. వాళ్ళు గేట్లో ర్యాంక్ రాకపోయినా సరే అవేర్నెస్ ద్వారా ఎలాంటి టాప్ కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం. ఓకే, మీరు ఒక 1 year వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఇంకో 1 year ఎందుకు వెయిట్ చేసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాయడం అనుకున్నప్పుడు దీనికి ట్రైల్ ఇవ్వండి. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ జరిగేసరికి మే జూన్ అయిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్లోని క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు జూన్లో నెక్స్ట్ ఇయర్ గేట్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇట్ విల్ బి ఏ డిజాస్టర్. ఎందుకంటే అప్పుడు టైం తగ్గిపోతుంది కదా. సో మీ ప్రిపరేషన్, మీరు నెక్స్ట్ ఇయర్ గేట్కి ఏం చేస్తుంటే ఆ ప్రిపరేషన్ జరుగుతూనే ఈ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ మూవ్ గైస్. థర్డ్ ఫేజ్ అనేది జూన్, అంటే ఇంకేమైనా సీట్స్ మిగిలిపోతే లాస్ట్, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేకెంట్ సీట్స్, మీకు జూన్ 22nd ఫైనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మీకు ఎలిజిబిలిటీ ఏమీ లేదు, జస్ట్ మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మీకు 60% కానీ 6.5 CGPA కానీ ఉండాలి. 60%. మీకు కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 55% కానీ 6 CGPA కంపల్సరీ ఉండాలి. సో మీకు కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ ఖచ్చితంగా మీరైతే రిటన్ టెస్ట్ రాయాలి, మీరైతే ఇంటర్వ్యూ రాయాలి. ఎగ్జామ్లో ఎటువంటి డిస్కౌంట్స్ లేవు. డిస్కౌంట్స్ అంటే ఏమీ కన్సిడరేషన్స్ లేవని నా ఉద్దేశం. ఇప్పుడు ఫీజు డీటెయిల్స్ చూద్దాం. నేను చెప్పినట్టు ఇది మరీ హై ఫీజు ఏం కాదు, ఎందుకంటే మనం IIITకి చూస్తే అరౌండ్ 10 lakhs వరకు ఉంది 2 yearsలో. ఇక్కడ సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్లో మీరు 1 lakh పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ సెమిస్టర్లో 50,000 ట్యూషన్ ఫీ, ఇంకొక 42,000 మీ కాన్వకేషన్తో కలిపి అన్నిటికీ కలిపి ఒక 42,000 ఇచ్చారు. దాని డీటెయిల్స్ నేను చూపిస్తాను. వాళ్ళు ఇక్కడే ఇచ్చారు ఆల్రెడీ, వన్ టైం పేమెంట్ దేనికి ఎంత చేస్తారు, ఎవ్రీ డీటెయిల్. ఓకే, సెకండ్ సెమ్లో 50,000, మళ్ళీ ఎవ్రీ సెమిస్టర్ మీరు ఈ ఫీజు కట్టాల్సి వస్తుంది ఒక 40,000. సో సెమిస్టర్ ఫీజు వచ్చి ఎవ్రీ సెమిస్టర్కి, ఇది హాస్టల్ కాకుండా ఇక్కడ ఇంకో రూల్ కూడా ఉంది, మీరు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలి, అది డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అదర్ ఫీజ్ ఇక్కడ ఒకసారి మీరు ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ పే చేయాల్సి ఉంది. సో అన్నీ కలిపి మీకు సెమిస్టర్ వైజ్ ఫస్ట్ సెమిస్టర్ 102, సెకండ్ సెమిస్టర్ 60, థర్డ్ సెమిస్టర్ 72, ఫోర్త్ సెమిస్టర్ 60, అండ్ ఓవరాల్గా మీరు ఒక 3 lakh ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇట్స్ ఏ ప్రీమియం కాలేజ్ ఫర్ షూర్, డెఫినెట్లీ స్ట్రాంగ్ అల్యూమినీ ఉన్న ప్రీమియం కాలేజ్ అని చెప్పొచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. సో అడ్మిషన్ ఫీ, యూ కెన్ సీ ఆల్ దీస్ డీటెయిల్స్ ఐ హావ్ గివెన్ యూ, రైట్? సో మీరు అప్లై చేసేటప్పుడు 1000 రూపీస్ ఫీజు ఉంది. మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని చూపించాలి. మీరు ఇక్కడ ఒక పాయింట్ స్పెసిఫై చేశారు చూడండి, గేట్ అనేది ఎప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. గేట్ స్కోర్ కార్డ్ ఉంటే అప్లై ఇవ్వండి అన్నారు, కానీ అదేం మ్యాండేటరీ కాదన్నారు. ఎందుకన్నారంటే ఆ స్కోర్ ఎక్కడో చోట మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ స్కోర్ లేకపోయినా సరే మీరు రిటన్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా యూ విల్ బి సెలెక్టెడ్. సో మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే NOC తెచ్చుకోవాలి జాబ్ దగ్గర నుంచి, అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. సో దోస్ థింగ్స్ వెరీ బేసిక్స్ కాబట్టి వాటి గురించి నేను డిస్కస్ చేసి వీడియోలో మీ టైం నా టైం రెండు వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో యూ కెన్ సీ హియర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ పర్టికులర్లో ఈ బీటెక్ కావాలి మీకు, ఆ పర్టికులర్ గేట్ రాసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మనకి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. ఈవీ ఉంది ట్రెండింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, పవర్ సిస్టమ్స్ ఉంది, స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇది కూడా ఒక ట్రెండింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఒకటి. సో ఈ స్పెషలైజేషన్స్లో మీరు దీనికి బీటెక్ ఉండాలి. స్పెసిఫికలీ డెఫినెట్లీ యూ షుడ్, మీరు గేట్ రాయాలనుకుంటే గేట్ ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఉండాలి. గేట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ లేకపోతే ఈ ఎగ్జామ్కి సిలబస్ అనేది గేట్లో ఆ సిలబస్ ఉంటుంది. ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు గేట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఒకవేళ మీ గేట్ సివిల్లో ఉంటే ఈ సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్కి హెల్ప్ అవుతుంది. లేదనుకోండి, లేకపోయినా పర్లేదు, గేట్ సివిల్ సిలబస్లో వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, అలాగే ఇక్కడ గేట్ ఎలక్ట్రికల్ సిలబస్తో ఎగ్జామ్ పెడతారు. సో మెకానికల్ వాళ్ళకి దీస్ ఆర్ ద స్పెషలైజేషన్స్. Now come to the material science. These are the specializations, MTech in material science and technology and chemical engineering. I'm skipping these things. Okay, now computer science చూడండి, మీరు ఏం బీటెక్ చేసి ఉండాలి,
బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంపల్సరీ ఉండాలి, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఇలాగా బీటెక్ ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడెక్కడ ఈసీఈ ఇవ్వలేదు, మీరు చూసుకోండి. నార్మల్గా మీకు ఏం చెప్పాను, కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ చేయాలంటే మీరు ఈసీబీ ఏ బీటెక్ చేసినా చేయొచ్చు, గేట్ సిఎస్ ఉంటే. ఇక్కడ గేట్తో కాదు కదా, నార్మల్గా అయినప్పుడు మీ దగ్గర ఆ కరస్పాండింగ్ డిగ్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇచ్చారు చూడండి, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ సివిల్ అయితే చేయలేరు, కానీ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్, వీళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్స్, వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళి ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ చేయొచ్చు, ఏఐకి చేయొచ్చు. కానీ మీరు గేట్ డిఏ సిలబస్ని ఇక్కడ క్రాక్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. దీనికి మాత్రం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ సేమ్ ఈ బ్రాంచెస్ అన్ని ఎలిజిబుల్. ఇక్కడ మీకు ఈసీ ఇవ్వలేదు, నేను చూసిన వరకు ఈసీ అయితే ఇవ్వలేదు, ఇక్కడ దీనికి ఇచ్చారు. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో కెమికల్ ఇంజనీరింగ్లో ఉంది. సో ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్కి వద్దాం. ఈసీఈకి వస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్, వెరీ గుడ్ స్పెషలైజేషన్, నో డౌట్ ఇన్ ఇట్. దాంతోపాటు విఎల్ఎస్ఏ ఉంది, దాంతోపాటు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇందులో 3 మంచి స్పెషలైజేషన్స్. మీకు వస్తే ఏ స్పెషలైజేషన్ ఉన్నా తీసుకోండి, హ్యాపీగా మీరు ప్లేస్ అవుతారు. బెస్ట్ అంటే డెఫినెట్లీ బెస్ట్ ఇన్ ద సెన్స్ ట్రెండింగ్ ఏంటి, విఎల్ఎస్ఐ. డెఫినెట్లీ అది మన ఎయిమ్ చాలా మందికి. బీటెక్ ఖచ్చితంగా మీరు ఈసీలో చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీలో మీరు చదువుకోవాలనుకుంటే మీరు బీటెక్ ఈసీలో చేయాలి. ఎగ్జామ్ కూడా ఈసీ గేట్ సిలబస్నే రాయాలి. ఇక్కడ మరి ఎలక్ట్రికల్ స్పెసిఫై చేయలేదు, సో దట్ ఈస్ ద కండిషన్. క్వాంటమ్ టెక్నాలజీ ఉంది కంప్యూటర్ సైన్స్లో. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ట్రెండింగ్ కాబట్టి, ఎమర్జింగ్ కాబట్టి, దానికి మీరు ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కానీ, ఈసీ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి వస్తుంది కాబట్టి వాళ్ళు మేబీ దే విల్ కండక్ట్ ద ఎగ్జామ్ బేస్డ్ ఆన్ గేట్ సిఎస్. ఇలాంటివి చిన్న చిన్నవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఖచ్చితంగా. కానీ వాళ్ళు స్పెసిఫై చేశారు కదా, మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే ఆ డిపార్ట్మెంట్ యొక్క గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మా ఎగ్జామ్, మా సిలబస్ ఉంటుందని చెప్పారు. Biotechnology you are there is there, biomedical engineering people are eligible. Okay, this is about the committee and all other details, రైట్. సో ఇక్కడ మీరు ఏ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు గేట్ డిఏ ప్రిపేర్ అయి ఉంటే అప్పుడు హెల్ప్ అవుతుంది. సో దేనికైనా సరే గేట్ ప్రిపరేషన్, ఈ ఆపర్చునిటీస్ ఎలా హెల్ప్ అవుతాయి, మీరు గేట్ సరిగ్గా రాయకపోయినా ఇంకొక సెకండ్ ఆపర్చునిటీలా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే రిలేటివ్లో మీకు గేట్లో ఉన్న అంత ఎక్కువ కాంపిటీషన్ ఇక్కడ ఉండదు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన స్టేట్స్ నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా రాస్తారు, కానీ తక్కువ, రిలేటివ్లీ చెప్తున్నాను. సో గేట్ అంత వ్యాస్ట్ కాంపిటీషన్ అయితే ఇక్కడ ఉండదు. మీరు యావరేజ్గా పెర్ఫామ్ చేసినా సరే మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ డెఫినెట్లీ 2 months సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, మన కోర్సెస్ వచ్చి, నా దగ్గర స్లైడ్స్ ఉన్నాయో లేదో ఐ విల్ చెక్ ఇట్. ఓకే, నిన్నటితో మన దగ్గర ఆఫర్ అయిపోయింది. ఆఫర్ గురించి 1 minute. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్. ఇందులో ప్రైసెస్ గురించి మర్చిపోండి. ఈ ఆఫర్ని ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ మేకింగ్ ఇట్ 40%. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులో నా నెట్వర్క్స్ అండ్ డిజిటల్ కాంబో ఉంది, ఆ కాంబో తీసుకోవచ్చు. దాని నుంచి మీకు ఏ ఎగ్జామ్ రాసినా ఈ ఎన్ఐటి వరంగల్ ఎగ్జామ్కి కూడా మీకు ఒక 20 marks వరకు రావడానికి ఛాన్స్ ఉంది ఈసీ ఎలక్ట్రికల్ అయితే. అట్లాగే గేట్ స్టార్టర్స్ ప్యాక్లో అయినా సరే, స్టార్టర్ ప్యాక్ అయినా సరే ఆ టైంకి మీకు మ్యాథ్స్ అయిపోతుంది. ఈ నెట్వర్క్ డిజిటల్ మీరు దీంట్లో చూసుకోవచ్చు. లేదా మన దగ్గర గేట్ ఎలక్ట్రికల్ ఈసీ విత్ టైప్ విత్ హోమ్ ఇన్స్టిట్యూట్లో రికార్డెడ్ క్లాసెస్ ఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు ఆ కోర్స్ అయినా తీసుకోవచ్చు. లేదా యూ కెన్ టేక్ ఫస్ట్ మై కాంబో ఆఫ్ నెట్వర్క్ అండ్ డిజిటల్, అవి ఫండమెంటల్. అట్లాగే మీకు కొన్ని రిసోర్సెస్ కావాల్సిన నేను యూట్యూబ్ రిసోర్సెస్ని రిఫర్ చేస్తాను మిగతా సబ్జెక్ట్స్కి. అలా ఒక కాంబో ఫామ్ చేసుకుని మీరు ప్రిపరేషన్ చేయొచ్చు. ఈ 50 daysలో ఒక 6 సబ్జెక్ట్స్ చదువుకుంటారన్నా సరే నెట్వర్క్ డిజిటల్ పెయిడ్ తీసుకోండి, హార్డ్లీ మీకు 2-3 thousand లోపే పడుతుంది. మిగతా సబ్జెక్ట్స్కి యూట్యూబ్ రిసోర్సెస్ యూస్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. 1-2 సబ్జెక్ట్స్ అయినా సరే ఒక మంచి రిసోర్స్ యూట్యూబ్ నుంచి, అంటే మీకు ఎప్పుడు మోటివేషన్ రాదు. ఒక యాప్ అంటే ఇది మోటివేషన్ వచ్చి మీరు అలా చదవగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. డెఫినెట్లీ రాకపోతే అంటే అక్కడ ఏదో చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్, కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటే యూ టేక్ ఎనీ స్మాల్ పెయిడ్ కోర్స్, స్టార్ట్ 1 subject ఫ్రమ్ దేర్, గెట్ ద మూమెంటమ్. ఆ మూమెంటం వచ్చాక మీరు యూట్యూబ్కి జంప్ అయిపోండి.
అది కూడా ఓకే. అంటే ఇది మీ పర్సనల్ చాయిస్. ఇది నేను జస్ట్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులో ఎవరికి ఎలా నచ్చితే, ఎవరికి ఏది కంఫర్టో అది చేసుకోండి. అండ్ వన్ మోర్ ఐ వాంట్ టు సే, నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పుడు గేట్ సీఎస్‌సి ఉంది. స్టార్టర్ ప్యాక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ చాలా మంది జాయిన్ అయ్యారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ ఇయర్‌లోనే రియలైజ్ అవ్వడానికి నేను ఒక మోటివేషన్ లాగా, ఐ మీన్ ఐ యామ్ ఏబుల్ టు బ్రింగ్ ద ట్రెండ్ హియర్. ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఫస్ట్ ఇయర్‌లోనే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర గేట్ స్టార్టర్ ప్యాక్‌లో జస్ట్ 3000కే ఉంది. ఎస్టర్డే ఆఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3500 ఇట్ విల్ బి. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్, ఐ థింక్ నైట్ వరకు కూడా అది పనిచేస్తుంది అనుకుంటా. రేపటి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ అప్లై చేసుకోండి, మీకు 40% ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఏ కోర్స్‌కైనా సరే, మీరు యూనివర్సిటీ స్టూడెంట్ అయినా, గ్రూప్ జాయినింగ్ అయినా సరే, మీ దగ్గర మీరు క్లాస్ టాపర్ అయినా, హై సీజీపీఏ ఉన్న, గేట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఆఫర్ మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. దాన్ని నేను స్పెసిఫిక్‌గా అనౌన్స్ చేస్తాను. మీకు డౌట్, మీకు ఈలోపే కావాల్సిన నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో, పోస్ట్ గేట్ గైడెన్స్‌లో ఈ వీడియో కూడా మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ లిటరల్లీ టైమ్ యార్. డైలీ ఐఎమ్ మేకింగ్. ఒకే రోజు నేను 10 వీడియోస్ చేసినా ఎక్కువ మంది చూడరు. సో, ఐ కెన్ అప్లోడ్. దెర్ ఇస్ ఎ లిమిట్ ఎవ్రీ డే హౌ మెనీ వీడియోస్ ఐ కెన్ అప్లై. ఒక వీడియో అయిపోయాక అర్థం చేసుకోవాల్సింది ఎడిటింగ్ పార్ట్ ఉంటుంది, థంబ్‌నెయిల్ చేయాలి, టైటిల్ పెట్టాలి, నా స్టూడెంట్స్‌కి ఈలోపు క్వెరీ చేయాలి. నేను జీఎఫ్‌సీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ క్లాసెస్ తీసుకోవాలి. ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్‌లో మీకు ఒకేసారి ఎక్కువ కంటెంట్‌ని, ఐ మీన్ ఎవ్రీ డే నేనైతే వీడియోస్ చేస్తాను, మీకు ఇస్తాను. అది నా బాధ్యత. బట్ నా ఫాలోవర్, ఈవెన్ సబ్స్క్రైబర్ స్టూడెంట్ అయినా, పెయిడ్ స్టూడెంట్ అయినా, ఫ్రీ స్టూడెంట్ అయినా, నన్ను ఫాలో అయినా సరే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక వీడియో నేను రెడీ చేసింది ఏంటంటే, విఎల్ఎస్ఐ కట్ ఆఫ్స్ అన్ని ఐఐటీస్‌లో విఎల్ఎస్ఐ కట్ ఆఫ్స్ ఏ రేంజ్‌లో ఎంత వస్తుందనేది రేపు వీడియో రిలీజ్ చేస్తాను. అలాగే అన్ని ఐఐటీస్ కట్ ఆఫ్స్ డెడ్ లైన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రేపు టైర్ 2 ఐఐటీస్, టైర్ 2 అనకూడదు కానీ ఫస్ట్ పెట్టిన 7, 8 ఐఐటీస్ కాకుండా మిగతా ఐఐటీస్, ఐఐటి జమ్మూ, ఐఐటి పాల్కడ్, ఐఐటి ధన్బాద్, ఐఐటి రోపర్, ఐఐటి ధార్వాడ్, ఐఐటి గాంధీనగర్, వీటి కట్ ఆఫ్స్ గురించి నేను ఒక వీడియో చేసి మీకు రేపు ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ రిగార్డింగ్ this notification, your preparation, you can text me at 9705861166, or you can, for any of our courses, you can go through our website nextlevel.akamai.net.in. okay, why this is writing like this? ఓకే, మన వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి, మీకు అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, షేర్ దిస్ అవర్ నెక్స్ట్ లెవెల్ ఇనిషియేటివ్ టు యువర్ ఫ్రెండ్స్, జూనియర్స్, హూ ఎవర్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్, గేట్ ఎగ్జామినేషన్, ఆర్ హూ ఎవర్ ఇన్ ద ఇంజనీరింగ్. ప్లీజ్ షేర్. ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పండి. మన తెలుగులో ఐఎమ్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు వరకు మనకున్న కంటెంట్ అంతా హిందీలోనే ఉంది, కానీ ఎక్కువగా మనకి తెలుగులో, అసలు తెలుగులో అయితే ఐ డోంట్ సీ ఎనీవేర్ ఎల్స్. సో, ఐఎమ్ ద వన్ ట్రయింగ్ ఫర్ ఇట్. ఇఫ్ యూ ఎంకరేజ్, యూ విల్ గెట్ మోర్ కంటెంట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ.